శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ 4వ భాగం. మనిషికి 4 బాహువులుంటే ఒక బాహువునందు ప్రీతి ఉండి మరొక బాహువునందు ప్రీతి లేకపోవడం ఉండదు కదా. అలాగే దశరథ మహారాజు ఎప్పుడూ 4 కొడుకులను స్మరిస్తూ ఉండేవాడు. అది తండ్రికి చాలా సహజమైన విషయం. కుడి చేతికి ఎడమ చేతికి మనం ఎలా భేదం చెప్పమో అలా 4 కొడుకుల మధ్య భేదం చూడని వాడు దశరథ మహారాజు. అయితే రామచంద్రమూర్తి తన గుణముల చేత తండ్రిని ఎక్కువ ప్రీతి పొందేటట్లు చేశాడు. ఆ కొడుకు యందు గుణములు ఎక్కువ ఉన్నాయి. ఆ కొడుకు అందరినీ ఆనందింపజేస్తాడు. అందుకని తన కొడుకులందరిలో రాముడంటే దశరథునికి కొంచెం ప్రీతి ఎక్కువ. అలా అని దశరథ మహారాజు మిగిలిన కొడుకుల యందు ప్రీతి లేనివాడు అని చెప్పకూడదు. రాముని యందు గుణములు ఎక్కువ. ఏమిటా గుణములు? రాముడు ఎప్పుడూ నిర్మలమైన చిత్తంతో ప్రశాంతంగా ఉంటాడు. మన మనస్సు నిర్మలంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం అనేది మన అధీనంలో ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక కన్ను పుట్టుకతోనే పనికిమాలిన కన్ను అయి చూడలేని స్థితిలో ఉండవచ్చు. ఒక వ్యక్తికి పుట్టుకతోనే వినలేని చెవి ఉండవచ్చు. ఒక వ్యక్తికి పుట్టుకతోనే పలుకలేని మూగదైన కంఠం ఉండవచ్చు. కానీ పుట్టుకతో ఏ వ్యక్తికి మనసు చెడ్డది కాదు, మనసే చెడ్డది. అయితే అన్ని కాలముల యందు చెడ్డ మనసు కలవాడే అయితే ఆ మనసు మారడం, ఆ మనిషి మారడం అనేది ఉండదు. అయితే పరమ దొంగలు, పరమ కిరాతకులు ఎంతమందినో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినవారు, ఒక్కొక్క మహాపురుషుని మాట విని మారినవారు ఉన్నారు. ఈ ప్రపంచంలో దీనిని బట్టి మారే స్వభావము మనస్సునకు ఉన్నది అని తెలుస్తోంది. మారని స్వభావము పుట్టుకతో వచ్చిన వైకల్యమునకు ఉన్నది. చచ్చుపడిపోయిన చెయ్యితో పుట్టినవాడికి ఆ చెయ్యి మారకపోవచ్చు, ఆ చెయ్యి మరలా పని చేయకపోవచ్చు. కానీ మారని మనస్సు కలవాడు ఎవడూ ఉండడు ఈ ప్రపంచంలో. మంచిదైనా చెడ్డదైనా ప్రతి వ్యక్తిలోనూ అప్పుడప్పుడు మనసులో మార్పు వస్తూ ఉంటుంది. అలా మనసులో మార్పు ఎందుకు వస్తుంది? మనం ఆశ్రయించిన వస్తువులను బట్టి మన మనసులో మార్పులు వస్తూ ఉంటాయి. మన మనస్సుకు ఎప్పుడూ అవతల వారిలో ఉన్న దోషాలను ఎంచడం అలవాటు చేస్తే అది ఎప్పుడూ ఆక్రోశంతో ఉంటుంది. ఎందుకంటే అది మనకు జరిగిన అవమానాన్నే జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటుంది. ఎవరో అన్న మాటలను తవ్వుకు ఆలోచించేవాని మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అందుకని సంతోషాన్ని కలిగించే విషయాల వైపు మన మనస్సును తిప్పడం మనం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటే నిర్మలత్వం ఏర్పడుతుంది. అది ప్రశాంతతకు దారి తీస్తుంది. మనసుకు ప్రశాంతత ఏర్పడితే మనం మాట్లాడే మాటలో మృదుత్వం ఏర్పడుతుంది. రాముడు ప్రశాంతమైన మనసు కలవాడు కనుక ఎప్పుడూ మృదువుగా మాట్లాడతాడు. మనిషికి ఉండవలసిన లక్షణం మృదుత్వం. శత్రువుతో కూడా చాలా మృదువుగా మాట్లాడే సంస్కారం మనిషికి ఉండవచ్చు. రాముడికి రావణుడు ఎలా శత్రువు అయ్యాడో అటువంటి శత్రువు ప్రపంచంలో మరొకరికి ఉండడు. అటువంటి శత్రువు తన ఎదుటిబడిన ఒక్క తప్పు మాట రామచంద్రమూర్తి నోటి వెంట రాలేదు. ఇలా వాక్కును నిగ్రహించగల శక్తి గలవాడు రామచంద్రమూర్తి. ఎదుటి వ్యక్తి అసహనంగా కర్కశంగా రెచ్చగొట్టేటట్లు మాట్లాడితే రాముడు బదులు చెప్పకుండా మౌనంగా ఉండేవాడు. ఉద్రేకపడే వాళ్లకు, వెర్రి కేకలేసే వాళ్లకు సమాధానం చెప్పే అలవాటు రామునికి లేదు. అటువంటి వారితో మౌనంగా ఉండడమే శ్రేయస్కరం. రామాయణము రామచంద్రమూర్తి గుణములు మనం మన జీవితంను ఎలా దిద్దుకోవాలో చూపించాయి. ఎదుటివాడు తనకు అనుకోకుండా ఉపకారం చేసినా దానిని 10 మాటలు తలుచుకుంటాడట రాముడు. మంచి మనసు ఉన్నవాడు కాబట్టి రాముడు అటువంటి వాణిని తలుచుకు సంతోషిస్తాడు. వాడు 100 తప్పులు చేసినప్పటికీ వాటిని గురించి రాముడు ఏమాత్రం పట్టించుకునేవాడు కాడు. మన మనసు మంచిదో చెడ్డదో మనమే నిర్ణయించుకోవాలి. మనకు మనమే సాక్షి. దానికి జడ్జి మరొకరు ఉండరు. ఉదయం లేచింది మొదలు ఎన్ని సంకల్పాలతో మనం ఇతరులను ద్వేషిస్తే అంతసేపు మనం చెడ్డ మనసుతో ఉన్నట్లు. ఎన్ని సంకల్పాలతో మనం ఇతరుల మంచిని స్మరిస్తే అంతసేపు మంచి మనసుతో ఉన్నట్లు. మనం ఎంత మంచి మనసుతో ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాము. ప్రశాంతంగా ఉండే మంచి మాటలు మాట్లాడతాము. ఎన్ని మంచి మాటలు మాట్లాడేమో అంతసేపు మనం మనిషిగా బ్రతికినట్లు. రాముడు అవతల వారు చేసిన అపకారములను జ్ఞాపకం తెచ్చుకోడు. కావాలని చెయ్యకపోయినా ఒక ఉపకారం తనకు వాళ్ళ వల్ల జరిగినా దానిని పదే గుర్తుకు తెచ్చుకుంటాడు. పరదోషణ చేసేవాడు కాదు. తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, తనను తాను ఉద్ధరించుకోవడం కోసం రాముడు అలా చేసేవాడు. రాముడు అలా చేసినప్పుడు దానిని మనం ఎందుకు చేయలేము? ఇది మనం అందరము ఆలోచించుకోవాల్సిన విషయం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంట్రు తజ్జము సుమతి.
అని మనకు చిన్నతనంలో నేర్పుతారు. మనం ఎల్లప్పుడూ ఇతరులు చేసిన ఉపకారములను గుర్తుకు తెచ్చుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ప్రయత్నించాలి. ఇతరులు చేసిన అపకారములను మర్చిపోవాలి. అందువల్ల కోపగుణం పోయి శాంతగుణం అబ్బుతుంది. ఇదే మనకు రక్ష. మనకు అనేక సంకల్పాలు కలుగుతుంటాయి. ఆ సంకల్పాల వైపు మనలను మన బుద్ధి మరలిస్తూ ఉంటుంది. అందులో మంచి సంకల్పాలను మనం ఎంచుకోగలగాలి. మన బుద్ధి మన సంకల్పాలతో మంచి వాటిని గుర్తించి మంచి వైపుకు మనలను ప్రయాణింపచేసేదై ఉండాలి.